అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలనీ తర్వాత ఈ బీసీ కాలనీ, ఈ చుట్టుపక్కల కాలనీ వల్ల చాలా మందికి ఇబ్బంది జరుగుతుందని గతంలో అధికారులకి అదేవిధంగా మా రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారు కూడా వచ్చేసి మీ సమస్యని వెంటనే ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేస్తానని చెప్పారు. మేము ఎంతో ఆశపడ్డాం. ఎంత ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు, మరి మా సీనన్న గారు మంత్రి అయ్యారు. మా సమస్యను వెంటనే సాల్వ్ చేసి మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారు అనుకున్నాం, ఎంతో ఆశ పెట్టుకున్నాం. కానీ ఇప్పటికీ మా మంత్రి గారి మీద ఆశ ఉన్నది. తప్పనిసరి చేస్తారు. ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క సమస్యని ప్రియారిటీ మీద తీసుకొని వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేయాలి. లేకపోతే ఎంతోమంది అనారోగ్యానికి గురై ఎంతోమంది ప్రాణాలు కూడా పోయినాయి. మరి సీనన్న మంత్రి గారు, రెవెన్యూ మంత్రి వారి చేతిలో ఉంది. దయచేసి మా సమస్యని అర్థం చేసుకొని వెంటనే ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా మా అందరి తరఫున ఈ 4 కాలనీలు, ఎన్జిఓస్ కాలనీ, బీసీ కాలనీ, అదేవిధంగా దానవాయిగూడెం, మరి ఇక్కడ రాపర్తి నగర్ అందరు వాసులు, ఇక్కడ ఈ నివాసం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా రకంగా బాధపడుతున్నాం. మంత్రి గారు దయచేసి వెంటనే సాల్వ్ చేస్తారని ఈ అందరి సమక్షంలో మీకు చేతులు జోడించి దండం పెడుతున్నా కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ని వెంటనే ఫస్ట్ డివిజన్ పాలేరు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫస్ట్ డివిజన్లో చెత్త అంతా డంపింగ్ చేయటం జరుగుతుంది రోజువారీ. దానివల్ల ఈ కాలనీ, బీసీ కాలనీ, టీఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉన్న ప్రజలందరూ, కుటుంబాలన్నీ కూడా బోరింగ్ వాటరు పొల్యూటెడ్ అయి దానివల్ల చర్మ వ్యాధులు, అలాగే ప్రతి వారం 2-3 రోజులకు ఒకసారి ఆ డంపింగ్ను తగలబెట్టడం వల్ల పొగకు కాలనీ వాసులు శ్వాసకోశ వ్యాధులకు తీవ్రంగా బాధపడుతూ టీఎన్జిఓస్ కాలనీ వాసులైన 4 కూడా ప్రాణాలు పోగొట్టుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు 10 రోజుల నుండి ఈ వరదల వల్ల వచ్చిన 60 డివిజన్ల డంపింగ్ బురద మొత్తం తీసుకొచ్చి ఆ డంపింగ్లో పోయటం వల్ల బీసీ కాలనీ, తర్వాత టీఎన్జిఓస్ కాలనీ, దగ్గరున్న రాపర్తి నగర్ కాలనీ, బురాన్పురం వరకు కూడా ఆ వాసనను భరించలేక 10 రోజుల నుంచి కుటుంబాలందరూ తలుపులు వేసుకొని లోపట ఈ యొక్క సీజన్ అనేది జ్వరాలు, దగ్గులు, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ఈ వాసనని పీల్చుకుంటూ మేము కాలం వెల్లదీస్తున్నాం. కాబట్టి ఈ పాలేరు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇది డంపింగ్ అనేది కూడా పాలేరు కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి, వారు రెవెన్యూ శాఖ మార్చులు కాబట్టి వారి ఈ యొక్క సమస్యను వారు పరిష్కరిస్తారని మీ అందరం ఆశతో ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ఈ డంపింగ్ను వేరే చోట మార్చి మా యొక్క ప్రాణాలను, మా ఆరోగ్యాలను కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మీ అందరి తరపున ఈ కాలనీల చుట్టుపక్కల డంపింగ్ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరం కూడా ఆ రెవెన్యూ శాఖ మార్చులు గారైనా, పాలేరు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారైనా, మా మంత్రి గారైనా వారికి విన్నవించడం జరుగుతుంది. రాపర్తి నగర్ బీసీ కాలనీ వాసులం. గతంలో డంపింగ్ యార్డు ఉన్న డంపింగ్ యార్డ్ని మళ్ళా ఎత్తేసిన దానివల్ల ఎలక్షన్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాకు హామీ ఇవ్వటం చేస్తామని చెప్పి మేము అనుకున్నాం. తుమ్మల గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, మాట ఇచ్చిందంటే తప్పడని మేము అనుకున్నాం. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక మాట ఇస్తే తప్పడని మేము ఆశతోటి వాళ్ళ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ కాలనీ వాసులం అందరం కూడా చాలా సంతోషించాం మా హామీలు నెరవేరుస్తారని. కానీ ఎలక్షన్లలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికి 8 నెలలు అయినా కానీ ఒక్క పని కూడా నెరవేర్చలేదు. మెయిన్ మాకు కావాల్సింది డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించడం. పక్క హామీ ఇచ్చారన్నమాట, ఇక్కడి నుంచి తీసేస్తామని. ఆ డిమాండ్ని నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకు ఇంకా ఏం అవసరం లేదు, ఈ డంపింగ్ యార్డ్ ఒక్కటే. తుమ్మల గారికైనా శ్రీనివాసరెడ్డి గారికైనా మేము విజ్ఞప్తి చేశారు, మా ఆరోగ్యాన్ని కాపాడండి. ఇక్కడ మహిళలు, పిల్లలు దగ్గు, జలుబు, జ్వరాలతోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే తరలించాలని చెప్పి కాలనీ వాసులుగా మేము కోరుతా ఉన్నాం. చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా అటు రావన్నపేట, దానవాయిగూడెం, అటు కైకొండాయిగూడెం, ఇటు రాపర్తి నగరు, ఇది కనీసానికి
ఎన్టీఆర్ బొమ్మ, ఇటు మామిలిగూడెం వరకు ఈ డంపింగ్ యార్డు వాసన, ఇది దుష్పరిణామం మొత్తం కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఈ ఇబ్బందికర వాతావరణం కనీసానికి 1,00,000 మంది ప్రజల ఆరోగ్య సమస్యగా పరిణమించింది. దీని మీద ఫైట్ చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మీద ధర్నాలు చేస్తే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డుని కూడా తీసేయటం జరిగింది. తీసేసిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడున్న ప్రజలని, మరి ఇక్కడున్న మనుషులు ప్రజలు కాదా, ఏమనుకుంటున్నారు? అర్థం పర్థం లేని ఈ వ్యవహారం వల్ల ఆల్రెడీ ఈ చేసినటువంటి పనికి ఒకళ్ళు దాని యొక్క పర్యవసానంగా ఓడిపోవటం కూడా జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ డంపింగ్ యార్డు వెంటనే ఇక్కడి నుంచి తీసేసి ప్రజాక్షేత్రానికి దూరంగా పంపించాలని కోరుకుంటున్నాం. ఈ డంపింగ్ యార్డు వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమైనవి. ఈ తాగటానికి నీళ్లు తాగలేని పరిస్థితి ఉన్నది, స్నానం చేయలేని పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి ఇంట్లో ఉండాలా, లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా? ఇక్కడేమన్నా అనధికారికంగా 144 సెక్షన్ అమలవుతున్నట్టుగా అనిపిస్తున్నది. దీని మీద తక్షణం ప్రభుత్వం స్పందించి దీన్ని ఎమ్మటే తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. లేకపోతే దీని యొక్క పరిణామం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల నుంచి మరి ఇబ్బందికరమైనటువంటి శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడే అవకాశం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎమ్మటే స్పందించాలని కోరుకుంటాను. డంపింగ్ యార్డ్ వెంటనే 2006లో పెట్టారు. పెట్టిన నుంచి ధర్నాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి డంపింగ్ చికాకు చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇబ్బంది పడుతుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఎంపీ, తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు మినిస్టరు, చర్చ కేసీఆర్ని తెచ్చి కూడా చూపెట్టి బంద్ చేశారు. దాన్ని 4 సంవత్సరాలు జనాలు ప్రశాంతంగా బతికారు ఈ ప్రాంతంలో. మళ్ళీ అజయ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.